రాష్ట్ర వ్యాప్తంగా నిన్న వర్షం దంచుకొట్టింది. సిటీతో పాటు జిల్లాల్లో మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు వాన కురిసింది. నగరంలో చాలా ప్రాంతాల్లో ఉరుముల మెరుపులతో పాటు ఈదురుగాళ్లతో కూడిన వర్షం పడడంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. కొన్ని చోట్ల కరెంటు పోల్స్, చెట్లు విరిగిపోవడంతో కరెంటు అంతరాయం ఏర్పడింది. వరద నీరు రోడ్లపై నిలిచి ట్రాఫిక్ సమస్యలు తలెత్తాయి. జిల్లాల్లోనూ అక్కడక్కడ భారీ వర్షం కురిసింది. నిన్న మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు నగరంలోని చాలా ప్రాంతాల్లో వానలు దంచుకొట్టాయి. గ్రేటర్ పరిధిలో కొన్ని ప్రాంతాల్లో కుండపోత వర్షం కురిసింది. ఉరుముల మెరుపులతో కూడిన వాన పడింది. భారీ వర్షానికి రోడ్లపై వరద నీరు నిలిచిపోయింది. మోకాల లోతు నీరు చేరడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కొన్ని చోట్ల ట్రాఫిక్ జామ్ అయింది. చెట్లు, కరెంటు పోల్స్ విరిగిపడి విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. మరికొన్ని ఏరియాస్ లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడ్డాయి. సిటీతో పాటు శివారు ప్రాంతాల్లో వర్షం పడింది. హైటెక్ సిటీ, జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ లో కుండపోత వాన కురిసింది. ఈదురుగాళ్లకు పలు చోట్ల హోర్డింగ్లు కొట్టుకుపోయాయి. ట్యాంక్ బండ్, మాసబ్ ట్యాంక్, లక్డీ కపుల్, అబెడ్స్, కోటి, చాదర్ ఘాట్ లో ఈదురుగాళ్లతో కూడిన వాన బీభత్సం సృష్టించింది. మెహదీపట్నం, మాదాపూర్ ఏరియాస్ లో వాన దంచుకొట్టింది. కుండపోత వానకు కేవలం 15 నిమిషాల్లోనే పలు ప్రాంతాల్లో వర్షం నీరు మోకాల లోతుకు చేరింది. రోడ్లన్నీ జలమయమయ్యాయి. వరద నీటితో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కూకట్పల్లి, కేపీహెచ్బీ కాలనీ, నిజాంపేట్ క్రాస్ రోడ్స్, బాలానగర్ ఏరియాల్లోనూ వర్షం పడింది. చందానగర్, మియాపూర్, గచ్చిబౌలి ప్రాంతాల్లో తేలికపాటి వర్షం కురిసింది. సికింద్రాబాద్ పరిసర ప్రాంతాల్లోనూ వాన పడింది. మలక్పేట్, చాదర్ ఘాట్, మాదన్నపేట, సైదాబాద్, సంతోష్ నగర్, సరూర్ నగర్, చైతన్యపురి ఏరియాల్లో మోస్తరు వర్షం కురిసింది. ఉప్పల్, రామంతాపూర్, చిలుకానగర్, బోడుప్పల్, మేడిపల్లి పరిసర ప్రాంతాల్లో వర్షానికి రోడ్లపై వరద నీరు చేరింది. సిటీ శివార్లలోనూ వర్షానికి ఇబ్బందులు ఎదుర్కొన్నారు జనం. రాజేంద్రనగర్, అత్తాపూర్, మైలార్దేవ్పల్లి, కిస్మత్పూర్, నార్సింగి, మణికొండ, పుష్పాలగూడ, కోకాపేట్, గండిపేట్ ఏరియాల్లో వర్షం కురిసింది. ఇక బండ్లగూడ, జాగిర్ మున్సిపాలిటీలో పలు ప్రాంతాల్లో వర్షానికి కరెంట్ అంతరాయం ఏర్పడింది. టోలీచౌక్ పరిధి, గోల్కొండ ఎండీ లైన్స్ లో ఈదురుగాళ్లకు 200 ఏళ్ల నాటి భారీ చెట్టు కరెంటు తీగలపై కూలిపోయింది. దీంతో కరెంటు సరఫరాకు అంతరాయం ఏర్పడింది. చెట్టు మీద పడడంతో ఒక వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. 4 బైకులు డ్యామేజ్ అయ్యాయి. అధికారులు వెంటనే అక్కడకు చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ఇక జిల్లాల్లోనూ వర్షం కురిసింది. రంగారెడ్డి జిల్లాలో పలు ప్రాంతాల్లో భారీ వర్షం పడింది. ఇబ్రహీంపట్నం, ఆదిబట్ల, తుర్కయాంజల్ ఏరియాస్ లో వాన దంచుకొట్టింది. అబ్దుల్లాపూర్ మెట్లో విజయవాడ జాతీయ రహదారిపై భారీగా వరద నీరు చేరి వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. మేడ్చల్ జిల్లా గట్కేసర్ మండలంలో ఉరుముల మెరుపులతో కూడిన వర్షం పడింది. ఇక భారీ వర్షానికి పలు చోట్ల విద్యుత్ అంతరాయం ఏర్పడింది. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు, ఇంద్రవెల్లి, నార్నూర్, జైనూర్ మండల కేంద్రాల్లో ఉరుముల మెరుపులతో ఈదురుగాళ్లతో భారీ వర్షం పడింది. ఇక మరో 2 రోజుల పాటు వర్షాలు కురిసే ఛాన్స్ ఉండడంతో అప్రమత్తంగా ఉండాలని సూచించారు వెదర్ ఆఫీసర్లు.